నెల 14న అంటే జూలై 14న I2U2 సదస్సు మొదటి లీడర్స్ సదస్సు వర్చువల్గా జరగనుంది. ఇక్కడ ఐ అంటే 2 ఐస్, ఇండియా, ఇజ్రాయెల్. యు అంటే 2 యూస్, యుఏఈ మరియు యుఎస్ఏ. మనందరికి తెలుసు లాస్ట్ ఇయర్ ఒక కొత్త ప్రపోజల్ వచ్చింది, వెస్ట్ ఏషియా క్వాడ్ అని చెప్పి 4 దేశాలతో, ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ, యుఎస్ఏ. ఈ 4 దేశాలతో ఒక క్వాడ్ ఏర్పాటు చేయాలన్న ప్రపోజల్ ఫారెన్ మినిస్ట్రియల్ మీటింగ్లో వచ్చింది. అయితే మొట్టమొదటగా ఈ సదస్సు వర్చువల్గా జరగనుంది ఈ నెల 14న. దీనికి అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఫిజికల్గా ఇజ్రాయెల్ వెళ్ళనున్నారు. అయితే ఇది వర్చువల్గా కూడా కనెక్ట్ అవుతుంది. దీనిలో మోడీ గారు వర్చువల్గా కనెక్ట్ అవుతారు. దీనిలో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎయిర్ ల్యాపిడ్, యుఏఈ ప్రెసిడెంట్ అంటే ఎమిరేట్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహయాన్, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్, తర్వాత మన భారత ప్రధాని మోడీ గారు దీనిలో పార్టిసిపేట్ చేయనున్నారు. అసలు మేజర్గా ఈ క్వాడ్ ఏంటి? దీన్ని కొంతమంది ఎకనమిక్గా చూస్తున్నారు, కొంతమంది పొలిటికల్గా చూస్తున్నారు. మనం చూస్తే ఇజ్రాయెల్, అమెరికా దీనిలో టెక్నాలజీ అందించడానికి రెడీగా ఉన్నాయని తెలుస్తోంది. యుఏఈ క్యాపిటల్ అందించడానికి రెడీగా ఉందని తెలుస్తోంది. దీనిలో కేవలం ఎకనమిక్ పార్ట్నర్షిప్ అయినా ఇంకేమైనా పొలిటికల్ రీజన్స్ ఉన్నాయని కూడా కొన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి. ఓవరాల్గా వాటర్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, స్పేస్, హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ ఇలా రకరకాల అంశాల్లో వీళ్ళు కొలాబరేట్ చేసుకొని ఉన్నారు. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ప్రైవేట్ క్యాపిటల్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కానీ, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ కానీ దీనిలో ప్రధానమైన భూమిక పోషించనున్నాయి. ఓవరాల్గా వెస్ట్ ఏషియా క్వాడ్లో ఇండియా పార్టిసిపేట్ చేయడం అనేది ఇప్పుడు గొప్ప ప్రాముఖ్యత సంతరించుకుంది. అసలు ఇండియా వెస్ట్ ఏషియా రిలేషన్స్లో ఇది ఒక కొత్త శకం అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఏంటి ఇండియా వెస్ట్ ఏషియా రిలేషన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మొదటి నుంచి ఇండియాకు ఒక సస్పిషన్ ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని స్టేట్స్మెన్స్ ద్వారా దానికి కొంత ఎవిడెన్స్ కూడా ఉందన్నమాట. ఏంటి ఆ సస్పిషన్ అంటే, వెస్ట్ ఏషియాలోని అరబ్ దేశాలు, నార్త్ ఆఫ్రికాలోని అరబ్ దేశాలు చాలా వరకు కొన్ని విషయాల్లో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయి, కొన్ని స్టేట్మెంట్ ద్వారా కూడా చేశాయి. అయితే అరబ్ వరల్డ్ ఇండియాకి దూరం అంటే కాదు. ఇండియన్ డయాస్పొరా ముఖ్యంగా చాలామంది వెస్ట్ ఏషియాలో ఉండి వాళ్ళు బ్లూ కాలర్ వర్క్స్, సెమీ స్కిల్ వర్క్స్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది వైట్ కాలర్ వర్క్స్ కూడా చేస్తున్నారు. ఇండియన్ డయాస్పొరా అక్కడ ఎక్కువ ఉన్నా సరే ఇండియా పాకిస్తాన్ విషయం వచ్చేసరికి అరబ్ వరల్డ్ పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తుందని ఒక నానుడి. అయితే ఈ మధ్య మనం చూసాం, వెస్ట్ ఏషియాలో ఇజ్రాయెల్కి అరబ్ వరల్డ్కి గ్యాప్ తగ్గుతుంది. ప్రాక్టికల్గా వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ అబ్రహాం అకార్డ్స్. మనం చూస్తే 2020లో ఇజ్రాయెల్, యుఏఈ, యుఎస్ వీటి మధ్య జరిగిన అబ్రహాం అకార్డ్స్ తర్వాత స్లోగా దానిలో బహ్రెయిన్, సూడాన్, మొరక్కో వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. అంటే స్లోగా ఇజ్రాయెల్తో డిప్లొమాటిక్ రిలేషన్స్, ఇజ్రాయెల్తో ఇతర సంబంధాలు అరబ్ కంట్రీస్ స్టార్ట్ చేశాయి. స్లోగా చేంజ్ వస్తుంది అక్కడ కూడా. అంటే ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది అక్కడ. ఎక్కడైతే కన్వర్జెన్స్ ఉంటుందో అక్కడ వాళ్ళు కూడా కలిసిపోతున్నారు. మొదటి నుంచి వెస్ట్ ఏషియా రాజకీయాల్లో జూస్ వర్సెస్ అరబ్స్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అరబ్ కంట్రీస్ కూడా స్లోగా జూయిష్ వాళ్ళతో కనెక్షన్ ఏర్పరచుకుంటున్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే, ఇండియా వెస్ట్ ఏషియా రిలేషన్స్ ఎలా ఉన్నాయని ఒకసారి ఆలోచిస్తే, వెస్ట్ ఏషియాలో ఇజ్రాయెల్ ఏర్పాటైనప్పటి నుంచి ఇండియా ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు పెట్టుకోలేదు. ఫస్ట్ టైం 1992లో ఇండియా ఇజ్రాయెల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆశ్చర్యపోతారు, ఇందిరాగాంధీ ప్రపంచం మొత్తం చుట్టొచ్చిన ఇజ్రాయెల్కి మాత్రం వెళ్ళలేదు. మొట్టమొదటిసారిగా 2018లో మన ప్రధాని మోడీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళటం, ఇజ్రాయెల్తో పాటు ఆయన పాలస్తీనా కూడా వెళ్ళారనుకోండి, అది వేరే విషయం. కానీ ఫస్ట్ టైం ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్కి వెళ్ళటం అదే మొదటిసారి. అంటే అర్థం చేసుకోండి మనం ఒక కాజ్ మీద ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో. అయితే ఇజ్రాయెల్తో మన డిఫెన్స్ రిలేషన్షిప్ కానీ, స్పేస్ రిలేషన్షిప్ కానీ, అగ్రికల్చర్ పార్ట్నర్షిప్ కానీ స్ట్రాంగ్గానే ఉంది. డిఫెన్స్ రిలేషన్షిప్ అయితే ఇంకా పెరిగిపోతుంది. దాంతోపాటు అమెరికాతో మన డిఫెన్స్ రిలేషన్షిప్ కానీ, స్ట్రాటజిక్ రిలేషన్షిప్ కానీ, జాయింట్ ఎక్సర్సైజెస్ కానీ, లాజిస్టిక్ అగ్రిమెంట్స్ కానీ ఇవి కూడా బాగానే ఉన్నాయి. దాంతోపాటు మనం యుఏఈ, మనకు తెలుసు రీసెంట్గా యుఏఈతో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా సైన్ చేసుకున్నాం. యుఏఈ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ ఇండియా. సో ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియా క్వాడ్ లేదా I2U2 ద్వారా కొత్తగా మనం ఇంకొంత వెస్ట్ ఏషియాకి, లుక్ వెస్ట్ పాలసీకి ఒక గేట్వే అని చెప్పుకోవచ్చు ఈ యొక్క I2U2 అనేది. దాంతోపాటు ఈ మధ్య స్లోగా అరబ్ కంట్రీస్, ముఖ్యంగా వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఇండియాని ట్రస్ట్ చేస్తున్నాయి. మనం కూడా వాటిపైన ఆధారపడుతున్నాం. సో ఈ మధ్య మనం గమనించారు,
G7 సమ్మిట్ అయిపోయిన తర్వాత మోడీ గారు యుఏఈ వెళ్ళారు. యుఏఈ రాజు చనిపోతే అక్కడ ఆయనకు వచ్చిన వెల్కమ్ అంతా ఇంత కాదు. G7 సమ్మిట్ కన్నా కూడా అక్కడే మంచి వెల్కమ్ లభించిందని చాలామంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఓవరాల్గా వెస్ట్ ఏషియా రాజకీయాల్లో ఇండియా పాత్ర పెరుగుతుంది అండ్ ఇండియా వెస్ట్ ఏషియా సంబంధాలు కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళనున్నాయి. ఇది స్ట్రాటజిక్గా కావచ్చు, ఎకనమిక్గా కావచ్చు, భవిష్యత్తులో పొలిటికల్గా కూడా. అమెరికా కూడా మీరు గమనిస్తే ఇండో పసిఫిక్ మీద, వెస్ట్ ఏషియా మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ప్రపంచ రాజకీయాలు అట్లాంటిక్ నుంచి పసిఫిక్ వైపు, అట్లాంటిక్ నుంచి యూరోప్ నుంచి ఆసియా వైపు మల్లుతున్నాయి. సో ఈ పందా మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది.